ఎవరిది? ఎప్పుడు చేసినావు? ఆడిచ్చినాడట ఇయ్యలేదంట, మర్చిపోయిపోయినా నిండు ఆటో చేసినాడు, ఇచ్చినాడు. మా కవర్ అయిందని మర్చిపోయి ఇవ్వకుండా వచ్చినాడు. వచ్చినాడు. సరే సరే. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మా సుబ్బు పని చేస్తుంది. సాయంత్రం అయింది కదా, ఈవినింగ్ వేసరికి అంతా కసులు దొబ్బి శుభ్రం చేస్తుంది. బా 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 ఆడుకో ఉరకలాక ఉరుకుతుంది ఇది. దీన్ని కట్టేయాలి మనం ఒక వారం రోజులు, అప్పుడు అది పెద్ద మొగోడు అవుతాడు. లేకపోతే చిన్నది అవుతుంది అని తంత్రం అవుతుంది. దాన్ని కట్టేసి ఒక 4 రోజులు ఒక వారం రోజులు కట్టేసినాం అనుకో, అప్పుడు అది పోటు అవుతుంది. ఇది నాదిర స్థలం అని. ఓ మంచం మీద నీ బంధువులు కూర్చోండారా? అదే వాడు దాచిపెట్టుకుంది, ఇది కాసుకునిందే. సో ఇప్పుడు ఈడ హీరోనా రౌడీనా? రౌడీనా? ఏంటంటే ఫ్రెండ్స్, నేను సుబ్బు ఆలగడ్డకి వీడియో తీయడానికి వెళ్ళినప్పుడు చెట్లకు నీళ్ళు వేసేళ్ళా, మొత్తం పారినాయి అనమాట. ఇక్కడ రావడానికి కుదరలేదు అలాగే. సో ఇది చూడండి ఎన్ని మొగ్గలు వచ్చిందో. 1 2 3 4 5 6 7 8 సన్న దండికి వచ్చినాయి మొగ్గలు. ఏం చేసినావు? సో ఏంటంటే ఇప్పటి నుంచి మళ్ళీ మన గార్డెన్ బాగుంటుంది. ఏంటంటే మళ్ళీ చేలేయడం మొదలు పెడుతున్నాం కదా, ఆ చేలకేసే మందులన్నీ తెచ్చి మొక్కలకి వేస్తాం అనమాట. బాగా పచ్చగా బాగుంటాయి ఇంటి ముందర మంది. వాటితో పాటు ఇంకేమన్నా అట్లా కాదు ఫ్రెండ్స్, నేను తీసి పెట్టుకోవాలి మందు మొక్కలకి. అంటే పంటలు ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి, ఇంకా ఇదే లాస్ట్ పంట కాబట్టి ఎండాకాలంలో మళ్ళీ ఒక 2 నెలలు 3 నెలలు గ్యాప్ తీసుకుంటారు. 2 నెలల 3 నెలలేమో. మార్చి అయిపోయినా జనవరికి అయిపోతాయి. జనవరి ఫిబ్రవరి మార్చికి అయిపోతాయి. ఏప్రిల్ మే 2 నెలలు కాదు. సో అంటే 2 నెలలకు కావాల్సినంత మందు అంత తీసి పెట్టుకోవాలి మొక్కలకి. నేను తీసి పెట్టుకొని పూల మొక్కలకి వేసుకోవాలి. ఎందుకంటే కొంచెం బాగా పచ్చగా ఉంటాయి అన్నమాట. ఈ మధ్య కొంచెం యూరియా వేసిన, కొంచెం పాత మందు ఉంటే అందువల్ల ఇగుర్లు వచ్చి బాగా పుతకొచ్చేసినాయి మొత్తం. సో ఫ్రెండ్స్, మీ అందరితో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనకైతే ఎన్ని రోజులు గేటుకి ఆర్డర్ ఇచ్చామని చెప్పాం కదా. సో గేట్ అయితే అయిపోయింది. ఈరోజు ఇంటికి కూడా వచ్చేసింది. ఏంది ఇంకేంది 2 పూలు కడుతున్నాయి, ఇంకేంది 2 రకాల పూలు కడుతున్నాయి. సో ఇది వచ్చేసి అది నసం కలరా లేకుంటే ఇదే కలర్ వస్తుంది. మోసపోయినా నేను ఆడ చూసినా మోసపడిపోయి ఫ్రెండ్స్. నేను అంతే ఎప్పుడు మోసపడిపోయి, నన్ను అందరూ మోసం చేస్తున్నా. ఇది నసం కలర్ అని చెప్పినాడు నాకు. నసం కలర్ అని చెప్పినాడు, కానీ దీంట్లో పింక్ కలర్ వస్తుంది. పింక్ కలర్ కాదనుకో, నేను మళ్ళీ ఆడ పింక్ కలర్ మొక్కే తీసుకున్నా. అది పింక్, అది ఏంది అది? ఇది పింకా? నసం కలరా? ఇది రోజే. ఇది రోజు. రోజు అది. ఇది పింకా? పింక్ అంటే ఏంది, రోజు అంటే ఏంది? పింక్ అంటే ఏంది? ఎవరే నీకు చదువు చెప్పిన వాళ్ళు? నీకు చదువు చెప్పిన వాళ్ళు ఎవరే? ఇది పింక్ కలరే, రోజా కలరు, తెలుగులో రోజా కలరు. పా నీకు చదువు చెప్పిన మంచిగా చెప్పినారు పా. ఇవన్నీ కట్ చేయాలా? ఇదేంటంటే గేట్కి అట్లా అల్లిద్దామని దీన్ని ఇక్కడ నాటినా అనమాట. ఇట్లా పైకి కూడా అని చెప్పి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి పైన గేట్ పని అయితే అయిపోయింది. రండి మీకు గేట్ చూపిద్దాం. ఇదే గేట్. సో చాలా బరువు ఉంది ఫ్రెండ్స్. ఒక్కరైతే దీన్ని దించలేరు. నాన్న మన్నిక బాగుండాలని, అంటే వర్షం పడినా ఏం పడినా తుప్పు పట్టిపోకుండా ఉండాలని, ఒకటేసారి స్టాండర్డ్గా ఉండిపోవాలని ఇంత స్ట్రాంగ్గా చేయించామన్నమాట. సో దీనికి వచ్చేసి మన ఉమ్మ అక్కనే హెల్ప్ చేశారు గేట్కి.
ఏంటంటే నాకు అది కాకుండా గేటు లేకుండేసరికి ఇంటి దగ్గర అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు, ఏముండట్లేదు బయట. సో వీటికి ఏంటంటే అవి ఉన్నాయి చూడండి, ఇవి పిల్లర్లో పెడతారనమాట. ఇవి పిల్లర్లో పెట్టి పిల్లర్ స్టాండర్డ్ గేట్ లేదు కాబట్టి దీనికి డోర్ లేదు కాబట్టి బాగా స్టార్ట్ గేటు బాగా చెప్పింటే కదా నువ్వు వాడి పెట్టినాకా. నువ్వు అరకొరకు చెప్పింటావు, వాడు అరకొరకు చేసింటాడు. సో ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి మనం ఫస్ట్ రెడ్ ఆక్సైడ్ వేసాం గేట్కి, మళ్ళీ దానికి సగం వేసి రెడ్ ఆక్సైడ్ ఏమో ఒక పక్క వేసినాడు, అంటే పై పక్కన వాన పడతా అని పై పక్కన వేసినట్టున్నాడు వాడు పనిచేసే పక్కన, కింది పక్కన నువ్వు వేసుకున్నట్టుగా. సో ఏంటంటే రెడ్ ఆక్సైడ్ తెచ్చుకోవాలి, దీనికి రెడ్ ఆక్సైడ్ పెయింటింగ్ తెచ్చుకొని మనం వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే తర్వాత ఇక్కడ మనకి పని ఉండేది మెయిన్ వచ్చేసి ఇక్కడే అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ అక్కడ ఒక పిల్లరు పడుతుంది. ఇదంతా ఇట్లా గచ్చు అంతా తీసేసి మధ్యలో స్టెప్స్ వచ్చాయి, ఈ పక్క ఆ పక్క మామూలు ఇట్లా గచ్చు వస్తుంది అనమాట. అది ఫ్రెండ్స్ ప్లాన్ అయితే. మళ్ళీ పిల్లర్లకి ఈ పక్క ఆ పక్క పైన ఒక కడ్డీ అట్లా వస్తుంది. అంటే చెప్తే కనబడదులేండి, చూస్తే బాగుంటుంది. అట్టేసి ఏం చేస్తావు, అట్టేసి ఆ చెట్టు అల్లిచ్చా స్టార్ట్ అవుతుంది. మా ఊర్లో డ్యాన్సులు వేస్తున్నారు ఫ్రెండ్స్ నైట్ పూట. నిన్న వెళ్ళలేదు మేము, దాముకు కాలాలు అయ్యిందని. సో ఈరోజు వెళ్ళాలి, ఈరోజు వెళ్ళి మేము కూడా చూసి రావాలన్నమాట. నాకు అంత ఓపిక లేదు, నాకు కోహ్లీ మ్యాచ్ ఉంది, పనుకోని క్రికెట్ మ్యాచ్ చూసుకుంటాం. సో మా కోహ్లీ అన్నీ చూడండి, ఇంత గింజలు వేసినా లేదా మళ్ళీ ఆహా ఓహో అన్నట్టు ఉన్నాయి. తిరిగినాయి కాబట్టి అలసట తీర్చుకుంటున్నాయి, తిరిగి అలసిపోయినాయి కాబట్టి. సో ఇది మన పుంజుకోడే. ఇదైతే దుర్గమ్మ తల్లికి ఇచ్చినాం, దాన్ని అయితే పెద్దమ్మ తల్లికి ఇచ్చినాం. ఈ 2 పుంజుకోళ్ళు, ఇంకా మిగతాటన్నీ అమ్మకానికి వేయాలి సుబ్బు పిల్లలకి. ఒక గుంజ కాదు, బాగా సిక్కే కొట్టాల, పైన గుంజలు పెట్టి నీడేసి బాగా నీట్ చేయాలని. ఆ 30 పిల్లలు మొత్తం తీసుకొని దాంట్లో వేసేయాల. పెద్ద కోళ్ళు తిరుగుతున్నా బాగా, కానీ పిల్ల కోళ్ళు అన్నిట్లో దాంట్లో వేస్తే. చైనా వీడియోలో చూసిన, నేను చైనా వాళ్ళ వీడియోలో బాతులు రాత్రి ఫ్రెండ్స్ చైనా వాళ్ళ వీడియో చూశాను. ఓన్లీ బాతుల పెంపకం అనమాట. ఏంటంటే బాతుల పెంపకమే, మన కోళ్ళు ఎట్లా పెంచుతాము వాళ్ళు అక్కడ బాతులు అలాగే పెంచుతున్నారు. అంటే షెడ్ ఒక రూమ్ కట్టి బాతులు ఎందుకు పెంచుతారు తెలుసా, బాతు ఈకలతో కాక్స్ తయారు చేస్తారంట, అందుకు వాళ్ళు ఎక్కువ బాతులను పెంచుతారు. గుడ్లు బాగా యాడంటే ఆడ గుడ్లు పెట్టి, అంటే దాంట్లో వచ్చేసి వరి పొట్టు వేసారు, అర్జున్ నీళ్ళు అవుతుంది వడ్ల పొట్టు. పోయి వచ్చిన సోమవారం ఎట్టి పరిస్థితులు ఇచ్చాడంట. ఇప్పుడే నసారే పోయి వచ్చినాను ఇచ్చా నువ్వు పడిన ఎప్పటినే కొట్టచ్చు, ఎక్కువసేపు పెట్టాను, నాకు వచ్చినప్పటి నీకు కొట్టచ్చా, అంతేలే మామూలే. సోమవారం అంట ఇచ్చావా, సర్లేనా సోమవారం, సర్లేనా సరే. సో వీళ్ళు మన మిషన్ అనమాట, మన మొక్కజొన్న కోసిన వాళ్ళు. ఏం చేద్దాం ఫ్రెండ్స్, మొక్కజొన్న కోసిన డబ్బులతో వాళ్ళ పక్కన వాళ్ళకి ఇచ్చేసినాం, అల్లాడుతున్నాం. ఆడికి ఒక 5,000 కట్టేసినా, ఇంకొక 5,000 కట్టేయాలి వాళ్ళకి. చెప్పు ఫ్రెండ్స్. అంటే యాక్చువల్లీ ఏంటంటే మనకు 4 లక్షలు రావాల్సింది కదా, 1,70,000 వచ్చింది. ఇంక మీకు అర్థం చేసుకోండి. అసలు మీకు డబ్బులు ఎందుకు మిగలట్లేదని మీరు అనుకోవచ్చు. అప్పు ఉంది మీ సురేంద్రకి, ఏంటంటే వడ్డీ. ఫ్రెండ్స్ జీవితంలో పచ్చనే బాగానే అప్పులు చేయకూడదు. ఈ అప్పులు అయిపోతే నా జీవితంలో అదేంటి అదేంటి దాని పేరు అంటారు, దాని ఏమంటారే, గంజి తాగిన బతకొచ్చు. అన్నంలో వచ్చాయి చూడ, గంజి పోసుకుంది, ఆ గంజిలో ఉప్పు కారేసుకుని తినే బాధలేదు ఫ్రెండ్స్. జీవితంలో ఇంకోసారి అప్పు చేయకూడదు, అంటే ఆ అప్పులు అయిపోవాలంతే. ఏంటంటే అప్పు అయిపోయేంత వరకు కొంచెం సంపాదించిన కూడా ఏం మిగలదు, ఈ చేతి నుంచి పోతుంటది కదా. ఉన్నిలే బాయ్ చెప్పు, ఏం కాదు బాయ్ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.